రీసెంట్గా వినే ఉంటారు యుఎస్ ప్రెసిడెంట్ మిస్టర్ డొనాల్డ్ ట్రంప్ గారు ఒక న్యూ ప్రాజెక్ట్ అండ్ బిగ్ ప్రాజెక్ట్ని అయితే అనౌన్స్ చేశారు. ఆ ప్రాజెక్ట్ నేమో స్టార్గేట్ ప్రాజెక్ట్. ఈ స్టార్గేట్ ప్రాజెక్ట్ అసలు అంటే ఏంటి, ఏం చేస్తారు, ఈ స్టార్గేట్ ప్రాజెక్ట్ యొక్క పర్పస్ ఏంటి అండ్ ఎలాంటి టెక్నాలజీ యూజ్ చేయబోతున్నారు, దీని యొక్క మెయిన్ పర్పస్ ఏంటి అండ్ ఈ ప్రాజెక్ట్ యొక్క కాస్ట్ ఎంత, ఇవన్నీ మనం అయితే డిస్కస్ చేద్దాము. సో ఈ వీడియో నేను అప్లోడ్ చేయడానికి రీజన్ ఏంటంటే ఏ టెక్నాలజీని ఎక్కువగా యూజ్ చేయబోతున్నారు నెక్స్ట్ 4 ఇయర్స్లో. ఒక స్టాండర్డ్ ప్రాజెక్ట్ని ఇంప్లిమెంట్ చేయడానికి యూజ్ చేసే టెక్నాలజీని మీరు తెలుసుకోవచ్చు అండ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నేర్చుకోవచ్చు. మరి ఈ స్టార్గేట్ ప్రాజెక్ట్ యొక్క మెయిన్ పర్పస్ ఏంటి? సో ఇన్ ద ప్రీవియస్ ఇయర్స్లో ఈ యుఎస్ అనేది ఒక ప్రాజెక్ట్ని కూడా ఆల్రెడీ ఒకసారి స్టార్ట్ చేసి దాన్ని క్లోజ్ కూడా చేసేసారు. బట్ అది దేనికి సంబంధించిందంటే డిఫెన్స్కి సంబంధించింది. అంటే ఫిజికల్గా మనం మనిషి అక్కడ లేకుండానే ఎక్కడో యుఎస్లో ఉండే వేరే కంట్రీలో వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటి అనేది సమ్ మిలిటరీ బేస్లో ఏం జరుగుతుందని తెలుసుకోవటానికి అలాంటి ప్రాజెక్ట్ ఒకటి స్టార్ట్ చేశారు. అది అంత సక్సెస్ఫుల్ కాకపోతే అది క్లోజ్ చేశారు. బట్ న్యూగా యుఎస్ మళ్ళీ అదే నేమ్తో స్టార్గేట్ ప్రాజెక్ట్ అనే నేమ్తో మాత్రం మళ్ళీ స్టార్ట్ చేసింది. ఇది అరౌండ్ $500 బిలియన్ ప్రాజెక్ట్ అండి ఇది. సో వాళ్ళ టార్గెట్ ఏంటంటే 2029 కల్లా వన్ ఆఫ్ ది బెస్ట్ కంట్రీ ఏఐకి సంబంధించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి వన్ ఆఫ్ ది బెస్ట్ కంట్రీగా అసలు గ్లోబల్గా యుఎస్ఏ టాప్లో ఉండాలన్నట్టు మన ట్రంప్ గారు అనౌన్స్ చేశారు. సో అందువల్ల అతను ఎక్కువగా ఫోకస్ చేస్తున్న ఏరియాస్ ఏంటి, దీని యొక్క మెయిన్ పర్పస్ ఏంటి, ఈ స్టార్గేట్ యొక్క ప్రాజెక్ట్ యొక్క మెయిన్ పర్పస్ అంటే ఫస్ట్ ఏఐ డేటా సెంటర్స్ని ఇంప్లిమెంట్ చేయటం. ఏ డేటా సెంటర్స్ని ఇంప్లిమెంట్ చేస్తే వాళ్ళకి ఈ ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఎనీ ఆర్గనైజేషన్స్కి ఈజీగా ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు, యూజ్ చేసుకోవచ్చు. సెకండ్ది ఏంటంటే మెడికల్కి సంబంధించి. సో ఎలాంటి డిసీజ్ అయినా సరే ముందుగానే ప్రెడిక్ట్ చేయడానికి, టెస్ట్ చేయడానికి ఈ ఏ ప్రాజెక్ట్, ఈ స్టార్గేట్ ప్రాజెక్ట్ అనేది హెల్ప్ అవుతుంది. అండ్ థర్డ్ ఏంటంటే అగ్రికల్చర్కి సంబంధించి కూడా. సో అగ్రికల్చర్స్ కూడా ముందుగానే వాళ్ళ ఎఫిషియన్సీ, వాళ్ళ క్రాప్ యొక్క ఎఫిషియన్సీ కానీ ఎలా ఉండబోతుంది అని ప్రెడిక్ట్ చేయడానికి కూడా ఇది ఫార్మింగ్ పర్పస్ కూడా, వ్యవసాయానికి కూడా, అగ్రికల్చర్స్ కూడా ఈ ఏఐ టెక్నాలజీని యూజ్ చేయబోతున్నారు యుఎస్లో. అండ్ నెక్స్ట్ ఫైనల్గా డిఫెన్స్ కూడా ఈ ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది, ఏఐ ప్రాజెక్ట్, స్టార్గేట్ ప్రాజెక్ట్ అనేది ముందుగానే వాళ్ళ యొక్క ఎనిమీస్ని కానీ, థ్రెట్స్ కానీ అలాంటివి ఉంటే వాళ్ళు ముందుగా అలర్ట్ అవడానికి కూడా ఈ ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ హెల్ప్ అవుతుంది. ఐటీ ఇండస్ట్రీకి సంబంధించి ఆర్గనైజేషన్స్ కానీ, అది అన్ని ఫైనాన్షియల్కి సంబంధించి అన్నిటికీ సెట్ అవుతుంది. సో ఓవరాల్గా ఇది కానీ ప్రాజెక్ట్, స్టార్గేట్ ప్రాజెక్ట్ కానీ వాళ్ళు సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేస్తే సో మ్యాక్సిమం వాళ్ళు వేరే కంట్రీ లైక్ చైనా కంటే కూడా ముందుగా ఉండాలి, మన కంట్రీ యుఎస్ కంట్రీ ఉండాలి అని ఆయన యొక్క మెయిన్ వ్యూ అనమాట. సో అందువల్ల ఈ ప్రాజెక్ట్ని తీసుకొచ్చారు. కదా వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దిస్ స్టార్గేట్ ప్రాజెక్ట్, వాళ్ళు ఏం చేయబోతున్నారు అనేది. మరి ఈ ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ చేయడానికి వాళ్ళు యూజ్ చేసే టెక్నాలజీ ఏంటంటే సో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఆబ్వియస్లీ పైథాన్ యూజ్ చేస్తుంటారు అండ్ రస్ట్ అండ్ C++, ఈ 3 మెయిన్గా యూజ్ చేయబోతున్నారు. అండ్ జావా స్క్రిప్ట్ అండ్ రియాక్ట్. సో ఇవి ఎక్కువగా యూజ్ చేస్తున్న ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అండ్ ఏఐ టెక్నాలజీ సంబంధించి అయితే డిస్కస్ చేస్తే ఇంకా మనందరికి తెలిసిందే లైక్ ఓపెన్ ఏఐ అనేది ఇది సపోర్ట్ చేయబోతుంది ఈ ప్రాజెక్ట్కి, స్టార్గేట్ ప్రాజెక్ట్స్కి. ఓపెన్ ఏఐ అండ్ ఒరాకిల్ అండ్ సాఫ్ట్ బ్యాంక్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కోసం సాఫ్ట్ బ్యాంక్ కూడా సపోర్ట్ చేస్తుందండి. ఈ 3 మేజర్ ప్లాట్ఫామ్స్ అయితే సపోర్ట్ చేస్తున్నాయి ఈ స్టార్గేట్ ప్రాజెక్ట్కి. ఎక్కువగా ఇది ఏ రిలేటెడ్ ప్రాజెక్ట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఆర్ డేటా సైన్స్ని ఇంప్లిమెంట్ చేయడానికి యూజ్ చేస్తున్నారు కాబట్టి సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించి ML మోడల్స్ అని కానీ అండ్ మిషన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్, NLP ఇంజనీర్స్ కానీ అండ్ ఏఐ ఫ్రేమ్వర్క్స్ లైక్ టెన్సార్ఫ్లో అని, టార్చ్ అని, స్కెల్టిన్ అని, ఇలాంటివి అన్ని విజువలైజేషన్స్ కానీ ఆల్ టైప్స్ ఆఫ్ ఏవైతే ఏఐకి సంబంధించిన ఫ్రేమ్వర్క్స్, టూల్స్, టెక్నాలజీస్ ఉంటాయో అవన్నీ యూటిలైజ్ చేయబోతున్నారు. ఇక డేటాని ప్రాసెస్ చేయడానికి కానీ, డేటా క్లీన్ చేయడానికి కానీ, లార్జ్ డేటాని, హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటాని మెయింటైన్ చేయడానికి బిగ్ డేటా టెక్నాలజీ యూజ్ చేస్తున్నారు. లైక్ హడూప్, అపాచే స్పార్క్ అండ్ డేటా వేర్ హౌస్ స్నోఫ్లేక్ యూజ్ చేయబోతున్నారు. అండ్ ఇంకా డేటాని స్టోర్ చేయడానికి, ఈ డేటా సెంటర్స్లో మెయింటైన్ చేయడానికి ఏ టెక్నాలజీ యూజ్ చేసి అని అనుకుంటే
సో క్లౌడ్ టెక్నాలజీస్ లైక్ ఎనీ క్లౌడ్, గూగుల్ క్లౌడ్ కావచ్చు, AWS క్లౌడ్, ఈ రెండింటికి ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నారు. సో క్లౌడ్ ఆపరేషన్ సెంటర్స్, క్లౌడ్ రిలేటెడ్ జాబ్స్ ఇవైతే ఫుల్ డిమాండ్ అయితే రాబోతున్నాయి క్లౌడ్ టెక్నాలజీ మీద కూడా. వీటితో పాటు ఇంకా డేటాబేస్ టెక్నాలజీ ఏమి ఎక్కువగా ఇచ్చిపోతున్నారంటే ఆబ్వియస్లీ ఒరాకిల్ ఉంటుంది, అండ్ MySQL ఉంటుంది, అండ్ PostgreSQL. సో ఈ 3 అయితే మోస్ట్లీ ఎక్కువగా యూజ్ చేయబోతున్నారు. అండ్ వీటితో పాటు స్పీడ్, మీకు నెట్ స్పీడ్ ఉండాలి కాబట్టి వాళ్ళు 5G అంతకంటే ఎక్కువగా 6G కూడా ఎక్కువగా చేయొచ్చు. అండ్ వీటితో పాటు రిలేటెడ్ సైబర్ సెక్యూరిటీ, విత్ సైబర్ సెక్యూరిటీ అని టెక్నాలజీ కూడా వాళ్ళ యొక్క డేటాని, ఎందుకంటే హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా ఏదైనా థ్రెట్స్ రావడానికి, హ్యాక్ చేయడానికి డేటాని ఇలాగ ట్రై చేస్తుంటారు కాబట్టి సో ఫుల్ డేటా ప్రొటెక్షన్ సెక్యూరిటీ అయితే ప్రొవైడ్ చేస్తారు యూజింగ్ విత్ సైబర్ సెక్యూరిటీ టెక్నాలజీస్. అండ్ అట్ ది సేమ్ టైం ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డేటా సెంటర్స్లో వర్క్ చేయడానికి కొన్ని రోబోటిక్స్ని అండ్ సమ్ రిపిటేటివ్ టాస్క్ని కంప్లీట్ చేయడానికి ఆటోమేషన్ టెక్నాలజీని కూడా యూజ్ చేయబోతున్నారు. ఓకే, సో అందువల్ల ఎవరైతే రోబోటిక్స్ అండ్ ఆటోమేషన్ టెక్నాలజీ మీద కూడా వర్క్ చేసే వాళ్ళకి ఇది ఒక గ్రేట్ ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు. ఓకే, అండ్ వీటితో పాటు ఎడ్జ్ కంప్యూటింగ్ టెక్నాలజీ కూడా యూజ్ చేయబోతున్నారు. అండ్ సమ్ CPU, కంప్యూటర్ పవర్స్ ఎక్కువ ఉండాలి కాబట్టి, ప్రాసెసింగ్ పవర్ ఎక్కువ ఉండాలి కాబట్టి వాళ్ళు హై లెవెల్ సూపర్ కంప్యూటర్స్ అయితే ఎక్కువగా యూజ్ చేయబోతున్నారు ఈ ప్రాజెక్ట్కి. ఓకే, సో ఇదండి ఓవరాల్గా వాళ్ళు యూజ్ చేసే టెక్నాలజీ. ఇంకా మేబీ ఇంకా అడిషనల్గా ఇంకా చాలా టెక్నాలజీ ఉండవచ్చు, బట్ ఇవైతే ప్రైమరీగా యూజ్ చేసే టెక్నాలజీస్ టు ఇంప్లిమెంట్ దే ప్రాజెక్ట్. ఓకే, మరి ఈ ప్రాజెక్ట్ రావడం వల్ల ఎంతమందికి జాబ్స్ క్రియేట్ అవ్వబోతున్నాయో తెలుసండి. అరౌండ్ 1 lakh జాబ్స్ అయితే క్రియేట్ అవ్వబోతున్నాయి. ఓకే, సో ఇది US అండ్ ఇండియన్స్కి, అక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికైతే టాలెంట్ ఉంటుందో వాళ్ళని హైర్ చేసుకోవడానికి వాళ్ళు ప్రయత్నిస్తారు. ఓకే, సో మీకైతే అండర్స్టాండ్ అయింది కదా మరి ఏ టెక్నాలజీ ఎక్కువగా డిమాండ్ ఉండబోతున్నాయి, ఏ టెక్నాలజీ యూజ్ చేయబోతున్నారు ఈ ప్రాజెక్ట్స్కి అనేది అండర్స్టాండ్ ఉంటుంది. 2029 ఆర్ 2030 కల్లా చాలా టెక్నాలజీలో మాత్రం చాలా డిఫరెన్స్ అయితే వస్తుందండి యూజ్ చేసే విధానం కానీ. ఒక అంత రిలేటెడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ని, డేటా సెంటర్స్ మెయింటైన్ చేస్తాయి కాబట్టి ఆటోమేటిక్గా మీకు చాలా సపోర్ట్ అయితే ఉండబోతుంది సంబంధించిన టెక్నాలజీ సంబంధించినవి. అందుకే నేను ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ చేసేది అండ్ సజెస్ట్ చేసేది ఏంటంటే, సో మీ టెక్నాలజీ మీద ప్రజెంట్ వర్క్ చేస్తూనే అప్స్కిల్ అవుతూ ఉండండి, డే బై డే నేర్చుకుంటూ ఉండండి. సో మీకు ఎప్పుడైతే మన టెక్నాలజీస్ అన్ని చేంజ్ అవుతున్నాయి అనుకుంటున్నప్పుడు మీరు వాటిలోకి స్విచ్ అవ్వచ్చు. ఓకే, సో మీకు ఈ కంటెంట్ నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకొక మంచి యూస్ఫుల్ కంటెంట్ మనం కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.